హలో అండి అందరికీ. వీళ్ళైతే మా పిల్లలు ఇంకా వచ్చి రావడంతోనే మా చిన్నోడైతే ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడికి ఇమ్మీడియట్‌గా ఏదో ఒకటి తినడానికి పెట్టేయాలనమాట. ఇంకా మా పెద్దోడైతే పేపర్ తీసుకొచ్చి నీకు గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా అన్నాడు. ఏంట్రా అంటే టీత్. పన్నయితే ఊడిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ పళ్ళు ఊడిపోతే ఎలుక కన్నంలో వేస్తాం కదా! అదేంటంటే పాత పద్ధతి మన వాళ్ళు చెప్పినట్టు ఎలుక కన్నంలో వేస్తాం కదా! సో, అదే అలా అలవాటు పడిపోయింది. ఇంకా మా పిల్లలకు కూడా ఎలక కన్నంలో వెయ్యాలి అని చెప్పాను. మా పెద్దోడు అడుగుతూ ఉండేవాడు, ఎందుకమ్మా ఎలక కన్నంలో వెయ్యాలంటే, ఎలక కన్నంలో వేయకపోతే పళ్ళు రావు. ఎలక కన్నంలో వెయ్యాలి అంటే వేస్తే పళ్ళు వస్తాయంటే, మంచిగా షార్ప్‌గా వస్తాయి పళ్ళు. మంచిగా కూరల్లాంటి పళ్ళు వస్తాయని చెప్పేసి చెప్పేదాన్ని అనమాట నేను. కానీ వాస్తవానికి ఎలక కన్నంలో వేసినా, వేయకపోయినా సైంటిఫిక్ పరంగా అయితే మనకైతే పళ్ళైతే న్యాచురల్‌గానే వచ్చేస్తాయి కదా! మనకి పళ్ళు రాకపోతే ఎలక కన్నం దగ్గరికైతే వెళ్ళం కదా! డాక్టర్ దగ్గరికి, డెంటిస్ట్ దగ్గరికే వెళ్తాము. యాక్చువల్లీ ఇది ఇంకా వీళ్ళకి అలవాటైపోయింది కాబట్టి, పన్ను ఊడినప్పుడల్లా తీసుకొచ్చేసి నాకైతే ఇస్తాడు. ఇంకా సెకండ్ పన్ను అనమాట. ఇన్ కేస్ అది ఎటన్నా కనపడకుండా కింద పడిందా, ఇంకా మా పెద్దోడైతే ఏడ్చేస్తాడు. అమ్మో! నాకు పళ్ళు రావు అని చెప్పేసి. కానీ వాస్తవంగా మనం ఎలక కన్నంలో వేసినా, వేయకపోయినా మంచి పళ్ళే వస్తాయి.